శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం గత వారం 2 వారాలుగా ముఖ్యంగా ఈ వారం బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవ్వటం చూస్తున్నాము. ఇంకా కూడా తగ్గుతాయా? ఇప్పుడు కొనటమే మంచిదంటారా? మీ ఉద్దేశం ఏంటి? మీ అనాలిసిస్ ఏంటి? నిన్ననే చెప్పాను నేను తగ్గుతాయని. హ్మ్. ఇప్పుడు ఎందుకంటే మీకు ఓ పక్క మీకు ఏమనాలి, డాలర్ రేట్ పెరిగింది. 93 చిల్లర ఉంది. అవును. యాక్చువల్‌గా రూపాయి పతనమైంది. అయినా కూడా ఇప్పుడు బంగారం, వెండి తగ్గుతాయి. ఈ వారం అంతా ఇంకో వారం కూడా ఇట్లాగే ఉండొచ్చు. హ్మ్. అందుకని 1, 2 రోజులు చూసి కొనుక్కోవచ్చు. ఇవాళ మనకి 3000 దాకా తగ్గింది. 22 క్యారెట్. హ్మ్. నిన్న కూడా తగ్గింది. నిన్నటి మీద ఇవాళ ఎక్కువ తగ్గింది. అంటే మార్కెట్స్ మరి ఇంత మనకి చమురు ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఇవాళ హార్మూజ్ గురించి కూడా చెప్పాడు కదా, మీ ఓడలు మీరే చూసుకోండి, మీ నౌకలు మీరే చూసుకోవాలి, మీరు వాటి భద్రత మీదే అని ఒక పక్క ట్రంప్ అనౌన్స్ చేశాడు. హ్మ్. మాకు 1% మేము చమురు తెచ్చుకుంటాము, మాకేం అవసరం లేదు, మిగతా 99% మిగతా అన్ని దేశాలు తెచ్చుకుంటున్నాయి, చైనా తర్వాత యూరోపియన్ కంట్రీస్, అవును. రష్యా అండ్ దెన్ అంటే భారత్ అని డైరెక్ట్ చెప్పలేదు అని చెప్పాడు. సో మరి ఇంత చమురు సంక్షోభం ఓ పక్క, గ్యాస్ సంక్షోభం ఈ పక్క, అయినా కూడా మనకి రేట్లు తగ్గుతున్నాయి. ఖచ్చితంగా ఇంకా ఇది కొనసాగుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే మనకి అసలు యాక్చువల్‌గా 1,00,000 లోపు వచ్చేస్తే అందరూ ఆనందిస్తారు భారతదేశంలో. మనకి లోహమే కదా మన పెట్టుబడి. హ్మ్. అది లోహంగా చూడడం కంటే మన అవసరానికి అదొక ఆభరణం మనకంతే. అది చాలా మనకు అవసరం. కాబట్టి మనకి అసలు పెళ్ళిళ్ళలో మనకి బంగారం లేతే ఎట్లా పెళ్లి చేస్తాం మనం? అవును. చాలా చెప్పొచ్చు మనం, అది వేరు కదా. కాబట్టి ఇవాళ రేట్లు తగ్గటం అనేది చాలా హర్షణీయం అండి. మనం ఊహించని విధంగా మనకి వెండి పెరిగిపోయింది. ఇప్పుడు వెండి ఇంచుమించు 267కి నిన్న ఉంది. ఇవాళ ఇంకా తగ్గినట్టుంది. మంచిదే. అసలు వెండి అట్లా పెరగటం అనేది కల్లో కూడా మనం ఊహించలా. 4 లక్షలకి వెళ్ళటం ఏంటి అసలు? అది ఎవడైనా ఊహించాడా? చిత్రం అండి. అసలు ఒక నెలలో మొత్తం అతలాకుతలం అయిపోయింది. అసలు ఇప్పుడు ఈ వారేంటి? ఈ వార్ ఎప్పుడు ఆగిపోతుందని చూస్తున్నాం. వార్ ఆగాలంటే ఒకటేనండి సూత్రం. కేఏ పాల్ ఎంటర్ అవ్వాలి. నిజం. ఆ! మీరు జోక్‌గా తీసుకోవద్దు. నేను నిజంగా చెప్తున్నా. కేఏ పాల్ వల్లే సాధ్యం నా ఉద్దేశం అయితే. ఎందుకంటే అతను నిన్న చూసారా మీరు? ఇరాన్ అతనితో మాట్లాడాడు. అంతకుముందు అమెరికా సెనేట్‌లో మాట్లాడాడు. ఎవరి వల్ల సాధ్యం అవుతుంది అది? అతన్ని చాలా మామూలు మనిషిగా అనుకుంటారు అందరూ, కాదు. అతను నిజంగా శాంతిదూతే నా దృష్టిలో. కాబట్టి ఇవాళ అసలు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఆగాలంటే ఖచ్చితంగా కేఏ పాల్ లాంటి వాళ్ళు దౌత్యం నేర్పితే బాగుంటుంది. మోదీ అన్నారు కానీ మోదీ కాదు, కేఏ పాలే బెస్ట్ నన్ను అడిగితే. సో ఏది ఏమైనా ఈ బంగారం, వెండి, ఈ లోహాల రేట్లు అయితే ఇంకా భారీగా తగ్గే అవకాశం ఉందండి. ఓకే. సో మనం చూద్దాం ఇంకో 2, 3 రోజులు ఏమవుతుందో. ఎందుకంటే అవి మనకు చాలా అవసరం కదా. హ్మ్. హ్మ్. మరి చూడాలి. అంటే ఒకవైపు యుద్ధం జరుగుతోంది. ఇంకొక వైపు వచ్చేసి ఆల్ టైమ్ హైయెస్ట్ రేట్‌కెళ్ళిపోయింది. మన రూపాయి డాలర్‌తో పోల్చుకుంటే. అయితే మరి ఇటువంటి నేపథ్యంలో ఏవండి మీరన్నది ప ఒప్పుకుంటాను నేను. ఓకే. ఇప్పుడు మీరంటున్నారు రూపాయి పతనం అయిందని. ఓకే, పతనం అయింది. కానీ ఎవరైనా మోదీని దిగిపోమని అడుగుతున్నారా? అడుగుతున్నారా? హ్మ్. ఇదే ఒక కాలంలో అయితే అడిగి ఉండేవాళ్ళుగా. ఇవాళ మోదీ వల్లే భారతదేశంలో మనం ప్రశాంతంగా ఉన్నామనేది అందరికీ తెలిసిన సత్యం. కానీ ఒప్పుకోరు. అపోజిషను ఇప్పుడు నిన్న అదేంటి అదేమి ఆయిల్ నిన్న పెంచారు కదా రేటు, ₹2 చిల్లర. క్రూడ్ ఆయిల్. ప్రీమియర్ ఆయిల్ మీద. ఓకే. దాని మీద పెంచేసరికి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. 28,000 కోట్లు సంపాదించాయి ఆయిల్ కంపెనీలు, మీరెందుకు పెంచారని. మరి నిత్యావసరాలు పెరుగుతున్నాయి, దాని మీద మాట్లాడారా మీరు? మీరు కూర్చుని ప్రశాంతంగా తిండి తినగలుగుతున్నారుగా, హ్మ్. మరి అది చెప్పట్లేదే మీరు? మీరు భయం గుప్పిట్లో ఉండి మీరు తిండి తినడం మానేస్తున్నారు అపోజిషన్ వాళ్ళు. వాళ్ళు కాంగ్రెస్ మాట్లాడుతోంది కదా. అందుకని డాలర్ రేట్ పెరిగినా, రూపాయి పతనమైనా బీజేపీ ఉన్నంతకాలం భారతదేశానికి భద్రత ఉంది. అది అందరూ గుర్తించాలి. రైట్. దానికిను ఇప్పుడు ఈ రేట్లకి సంబంధం ఉండదు. బంగారం, వెండి
తరుగుదల కావచ్చు, పెరుగుదల కావచ్చు. Okay. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.